హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది ఇదే అడుగుతారు అనమాట. ఏంటంటే ఇంకా సింగిల్ పాదంతో పని లేకుండా నార్మల్ పాదంతో మీరు థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా మంచిగానే చేస్తారు, కానీ మీ లెక్కలనైతే మాకైతే అస్సలు వస్తలేదు. ఇంకా ఎంత ట్రై చేసినా కానీ కూడా నీట్గా వస్తలేదు అనేసి అయితే అడుగుతారు అనమాట. ఈరోజు ఇంకా ఇట్లా చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అట్నే ఇట్లా మూలల దగ్గర మనము ఈ పైపింగ్ చేసేటప్పుడు ఇట్లా తిప్పుకొని మనం థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇక్కడ చూపించినట్టుగా నీట్గా వస్తుందో ఈరోజు వీడియోలను అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇక్కడ ఇంకా క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. మనం థ్రెడ్ పైపింగ్ చేయడానికి కంపల్సరీగా థ్రెడ్ పైపింగ్ అయినా నార్మల్ పైపింగ్ అయినా దేనికైనా కూడా కంపల్సరీగా మన క్రాస్ పీస్ అనేది కావాలన్నమాట. ఒకవేళ హ్యాండ్స్కి అయితే స్ట్రైట్గా తీసుకున్నా పర్లేదు, కానీ ఇంకా నెక్కి అయితే కంపల్సరీగా క్రాస్ అయి ఉండాలి. నేను క్రాస్ పీస్ అయితే తీసుకున్నా, అన్నీ ఇంకా జాయింట్స్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక పెద్ద పీసే రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా అతనే నేను థ్రెడ్ తీసుకున్నాను అనమాట. థ్రెడ్ అయితే ఏ సైజు తీసుకున్నా అంటే చాలా సన్నగా ఉంది, అంటే 0 సైజు థ్రెడ్. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మన పాదం ఉంటుంది కదా, నార్మల్ పాదం ఉంటుంది కదా, ఆ నార్మల్ పాదం మధ్యలో మన థ్రెడ్ అనేది దాని మధ్యలో నుంచి వచ్చేటట్టుగా చూసుకోవాలంటే అంత చిన్న సైజ్ అయితే ఉండాలి. ఒకవేళ దాంట్లో పట్టకుండా ఉన్నదంటే మాత్రం మనకైతే ఇంకా థ్రెడ్ పైపింగ్ అయితే ఈ నార్మల్ పాదం పైన అయితే అస్సలు రాదు, ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదనమాట. ఇక్కడ మీరు గమనించి చూసినట్టయితే నేను పాదాన్ని ఇట్లా దిప్పి చూపిస్తున్నా కదా, అంటే నాకు సూది ఒక పాదానికే తగులుతుందనమాట, ఇంకో పాదానికి తగులుతలేదు. అంటే అది కరెక్ట్ మధ్యలో లేదు, ఇంకా ఒక సైడ్కే ఉందన్నమాట. కరెక్ట్ మధ్యలో అయితే అస్సలు లేదు, ఒక సైడ్కే ఉంది. ఈ ఒక సైడ్కే నేను ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసి పెట్టుకున్నా. మన ఛానల్లో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఇంకొకరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఖచ్చితంగా ఈ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలనేది చాలా సింపుల్గా ఒక స్క్రూ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసుకొని మనం పాదం తిప్పుకున్నట్టయితే ఇట్లా కొంచెం సైడ్కి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పాదము ఈ పాదం మధ్యలో నుంచి అయితే మనం దారం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగానైతే మన క్లాత్కి దారం అయితే పెట్టుకొని ఇక్కడ నేను ఫింగర్స్ తోటి అయితే ఎట్లా అయితే ప్రెస్ చేస్తున్నో అట్లా ప్రెస్ చేసుకుంటూ కొంచెం క్లాత్ని అయితే సాగదీసినట్టు పట్టుకొని, కొంచెం దారాన్ని అయితే ఎక్కువ సాగదీయద్దు, దారాన్ని నార్మల్గా పట్టుకోవాలి, క్లాత్ని అయితే సాగదీసినట్టుగా పట్టుకోవాలి. ఎందుకంటే అట్లా పట్టుకుంటే ఏంటంటే మనకైతే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అంటే ఇంకా మన క్లాత్ అనేది థ్రెడ్ అనేది పక్క నుంచే కుట్టు వస్తుంది కదా, థ్రెడ్ పక్క నుంచే కుట్టు రావడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి, నేనైతే ఇంకా అట్లనే కుట్టేస్తున్నాను అనమాట. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. నేను ఈ థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి ఊకే పాదాన్ని అయితే ఏం చేంజ్ చేయను అనమాట. ఇంకా నార్మల్గా ఈ పాదం పెట్టే ఇంకా నేనైతే సెట్టింగ్ తోటి ఇంకా నేను థ్రెడ్ పైపింగ్ అయితే ఈజీగా చేసేస్తా. అంటే ఎక్కువ టైం ఏం పట్టది, స్పీడ్గా అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే పాదం మార్చి మళ్ళీ ఈ పాదం పెట్టుకొని అట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే ఏంటంటే కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోతుంది, ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ సింగిల్ పాదంతో అంటే నార్మల్ పాదంతో మనం థ్రెడ్ పైపింగ్ ఇట్లా చేసుకున్నట్టయితే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. సింగిల్ పాదం పైన అయినా అంత నీట్గా రాదనమాట. చూడండి, నేను మొత్తం కూడా సేమ్ ఇదే విధంగానైతే ఇంకా కుట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం స్లోగా వేసుకోవాలి, స్టార్టింగ్లో కదా. మీరు అర్థం కాకపోతే కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా కుట్టుకోవడానికి ట్రై చేయండి. దీనికైతే స్పీడ్ ఎక్కువ ఉండొద్దు. స్టార్టింగ్లో వాళ్ళకైతే నేను స్లోగా మొత్తం కూడా అంతా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఖర్చు క్లాత్ అనేది ఉంటుంది కదా, ఖర్చు క్లాత్ అనేది లోపల వైపు ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఈ థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కానీ కూడా కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అది సింపుల్ బ్లౌజ్ అయినా కానీ కూడా లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. థ్రెడ్ పైపింగ్ వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కదా. కొంచెం అమౌంట్ కూడా కొంచెం కస్టమర్ నుంచి ఎక్కువ తీసుకోవడానికి బాగుంటుంది. అంటే ఇంకా మనకు అడిగే చాయిస్ అనేది ఉంటుంది అనమాట. ఈ థ్రెడ్ పైపింగ్ వేయడం వల్ల వాళ్ళకు కూడా చూడంగానే ఇంకా బ్లౌజ్ అనేది నచ్చేసి ఇంకా మనం రేట్ ఎంత అంటే అంత ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే మనకు బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది ఈ థ్రెడ్ పైపింగ్ వేయడం వల్ల. ఇంకా దాని పక్క నుంచే అంటే మనం ఖర్చు క్లాత్కి ఎంతైతే వదిలిపెడతామో అంత వరకు అయితే పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. ఇంకా పైనుంచి అంటే మనకు ఆల్రెడీ కుట్టి పడి ఉంది కదా, మనం రెడీ చేసుకున్నాం కదా, దానిపై ఆ కుట్టు పైనే నేను కుట్టు అనేది వేస్తున్నా. చూడండి, ఇంకా రౌండ్గా మనం ఎట్లయితే కుట్టుకుంటామో అట్లా కుట్టుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర అంటే నేను డ్రాప్ పెట్టుకున్నాను అనమాట. ఈ డ్రాప్ దగ్గర ఎట్లా కుట్టాలో చూపిస్తా చూడండి. ఆ చివరి వరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి దించుకోవాలి. దించుకొని ఇంకా అది పైనకి లేపాలన్నమాట. టంకన్ అనేది పైనకి లేపి దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా సీజర్ తోటి అయితే మనకు ఇట్లా సైడ్కి అనుకోవాలన్నమాట. ఇట్లా ఎందుకు అనుకోవాలి అంటే
కుట్టు అనేది మనకు థ్రెడ్ పైన పడకుండా థ్రెడ్ పక్క నుంచే పడేటట్టుగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. అట్లా కుట్టుకుంటే ఏంటంటే ఆ మూల దగ్గర మంచిగా షేప్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. ఇట్లా ఈ దానికనే కాదు, డబ్బా నిక్కు దానికైనా కానీ కూడా, ఇంకా స్టార్ దానికైనా కానీ కూడా, దేనికైనా కూడా ఏదైనా డిజైన్ బ్లౌజ్ వచ్చింది అంటే మాత్రం కంపల్సరీగా మనం ఇట్లనే కుట్టేసుకోవాలన్నమాట. థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి ఆ మూలల దగ్గర ఇట్లా మనం టంకన్ కొంచెం కిందికి ఉంచి క్లాత్ అనేది ఇట్లా తిప్పి పట్టుకున్నట్టయితే షేప్ అయితే మంచిగా వస్తుంది. ఇంకో సైడ్ కూడా చూపిస్తా చూడండి, మీకు అర్థం కానట్టయితే నీటి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఏ దానికైనా కూడా పైపింగ్ వేసిందంటే లుక్ అనేది బాగుంటుంది, చూడ్డానికి మనకు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. కొంచెం కస్టమర్స్కి కూడా అమౌంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించారనమాట. ఇంకా ఫినిషింగ్ బాగుంది కదా, ఇస్తే బాగానే ఉంటుంది అన్న ఆలోచన ఉంటుంది. ఫినిషింగ్ బాగలేకపోతే కస్టమరు ఎంత అమౌంట్ అడిగినా ఇయ్యరనమాట. ఫినిషింగ్ కనుక వాళ్ళకి నచ్చింది అనుకో మనకు అమౌంట్ ఇస్తారు, మళ్ళీ కస్టమర్స్ కూడా ఎక్కువ పెరిగే చాయిస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. చూడండి, ఇంకా ఇటువైపు కూడా నేను సిజర్ తోటి అట్లనే అంటున్నా. ఇంకా ఆ కార్నర్ దగ్గరికి రాగానే సూది కింద ఉంచాలి, టంకన్ అనేది పైనకి లేపి క్లాత్ని, అంటే పైపింగ్ క్లాత్ ఉంది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాము ఆ క్లాత్ని వరకే పైనకి లేపి తిప్పుకున్నాను అనమాట. అంతే, టంకన్ పైనకి లేపి ఆ క్లాత్ వరకే తిప్పేసుకున్నాం. ఇంకా మొత్తం కూడా ఇంకా రౌండ్ ఆఫ్గా నెక్ అయితే ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే కుట్టేసుకున్నాను అనమాట. ఇంకా హ్యాండ్స్కి అయితే మీకు తెలిసిన విషయమే, ఎట్లా కుట్టుకోవాలో చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇంకా నెక్ వరకే మీకైతే చూపిస్తున్నా చూడండి. ఇంకా ఇది ఇట్లా కుట్టుకున్న తర్వాత ఒకవేళ దీన్ని ఎమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టినాం. ఇంకా ఎమ్మింగ్ తోటి పని లేదు, పైనుంచి కుట్టేసుకోవాలి అనేసి అనుకుంటే ఇంకా చూపిస్తా చూడండి పైనుంచి ఎట్లా కుట్టేసుకోవాలి. అది కూడా మనం కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు అయితే కూడా లుక్ అనేది మంచిగా అనిపించేది. ఇక్కడ చూడండి మనకు కార్నర్ దగ్గర ఎంత బాగా వచ్చిందో, షార్ప్ ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వస్తే ఏంటంటే బ్లౌజ్కు లుక్ అనేది చాలా బాగుంటుంది. చాలామందికి తెలియక ఏంటంటే అక్కడ కార్నర్ దగ్గర ఏంటంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. లుక్ అనేది మంచిగా కనిపించేది. ఎంత నీట్ ఫినిషింగ్ తోటి కుట్టినా కానీ కూడా ఆ మూల దగ్గరకు వచ్చేసరికి అది నీట్గా కనిపించేది, ఇంకా మంచిగా అనిపించేది అనమాట. కస్టమర్స్కి కూడా అంత మంచిగా అనిపించేది. మనకు కుట్టే వాళ్ళకైనా కూడా ఏదైనా స్టిచ్చింగ్ చేస్తే అది కుట్టినమో మంచిగా ఉంది అన్నట్టుగా అనిపించాలి, కానీ ఏదో కుట్టినమా అంటే కుట్టినమో అన్నట్టుగా కుడితే మనకే నచ్చదు అనమాట. నా విషయంలో అయితే అంతే, నాకు మంచిగా అనిపించకపోతే మళ్ళీ ఇప్పి మళ్ళీ కుడతా అంతే తప్ప అడ్డం దొడ్డం అయితే కస్టమర్కి అయితే ఇయ్యం. ఎందుకంటే కస్టమర్ దగ్గరికి పోకముందుకే ఏదైనా చూసుకుంటానమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే అన్నీ చెక్ చేసుకొని దాన్ని సెట్ చేసి ఇంకా కస్టమర్కి అయితే ఇస్తా. ఎందుకంటే కస్టమర్ నుంచి మనకు ఎట్లాంటి మాట అనేది రావద్దు, అంటే మీరు ఇట్లా కుట్టిరు అట్లా కుట్టిరు ఇది నాకు నచ్చలేదు అన్న మాట మాత్రం ఏదీ రావద్దు. అట్లా చూసుకుంటానమాట. అట్లా ఏంటంటే అట్లా చేసి ఏంటంటే కస్టమర్కి అర్థమైపోతుంది ఏదైనా సరే వీళ్ళు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు అనేసి. లేదు ఏదో ఒక కంప్లైంట్ వచ్చింది అనుకో వాళ్ళు అనుకుంటారనమాట ఇంకా ఈ మిస్టేక్ చేస్తుంది ఆ మిస్టేక్ చేస్తుంది అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు. కాబట్టి మనము ఎట్లాంటి మిస్టేక్స్ లేకున్నా ఒకవేళ వచ్చిందే అనుకోండి, వస్తే దాన్ని ఎట్లా మనం సెట్ చేసుకోవాలని ఆలోచించి ఆ మిస్టేక్ని కస్టమర్ చూడకుండా ఉండేటట్టుగా కవర్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసి కంపల్సరీగా కస్టమర్కి అయితే ఇవ్వాలి. అట్లా చేస్తేనే కస్టమర్స్కి ఏంటంటే కొంచెం మన పైన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మనకు బట్టలు వేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. లేదంటే ఇంకా మనం కాకపోతే చాలామంది ఉంటారనమాట టైలర్స్, అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఒకసారి వచ్చిన కస్టమర్ని ఎప్పటికీ మన దగ్గరనే ఉంచుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే కంపల్సరీగా పాటించాలి. ఈ టిప్స్ పాటించడం వల్లనే మనకు కస్టమర్స్ ఎక్కువ పెరిగే చాయిస్ ఉంటారు. మళ్ళీ ఏంటంటే ఇంకా ఒకటే కస్టమర్ అంటే ఇంకా మీకు తెలిసిపోతుంది ఒక కస్టమరు ఎన్ని బట్టలు ఇస్తారు అనేసి తెలిసిపోతుంది అనమాట. వాళ్ళని చూసుకోవాలన్నమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర 10 రూపాయలు తక్కువైనా పర్లేదు, ఎక్కువ బిల్ వస్తుంది కాబట్టి 10 రూపాయలు తక్కువైనా సరే తీసుకొని వాళ్ళకు నీట్ ఫినిషింగ్ తోటి కుట్టించినట్టయితే మీకు బాగుంటుంది అనమాట. అంటే ఇంకా మీకు టైలరింగ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది వస్తుంది మీకు. అట్లా కుట్టడం వల్ల ఏంటంటే ఇంకా కస్టమర్స్ ఎక్కువ పెరిగే చాయిస్ ఉంటుంది, మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ వస్తాయి కదా, ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది అనమాట. ఇంకా అట్లుంటుంది టైలరింగ్లో. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఇక్కడ మీ మూల దగ్గర నేను క్లాత్ ఎట్లా ఫోల్డింగ్ చేస్తున్నా సేమ్ అదే విధంగానైతే అటువైపు ఇటువైపు అయితే ఫోల్డింగ్ చేసుకొని ఫింగర్ తోటి పట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నేను టంకను పైనకి లేపిన, అంటే సూది కిందనే ఉంచిన టంకను పైనకి లేపి మళ్ళీ కుట్టేస్తున్నా చూడండి. ఇంకా సింపుల్గా ఇట్లనే కుట్టేసుకోవాలి.
ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. మనకు నార్మల్ పాదం పైనే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. సింగిల్ పాదం అవసరం లేదు ఈ థ్రెడ్ పైపింగ్కి. చాలామంది తెలియకనైతే సింగిల్ పాదమే వాడుతుర్రు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతుర్రు అనమాట, ఫినిషింగ్ మీకు వచ్చినట్టు వస్తలేదు, మేము ఎంత ట్రై చేసినా అనేసి అడుగుతుర్రు. ఈ వీడియోలో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా, ఎందుకంటే అది ఇట్లా చేసుకోవాలి ఏంది అదంతా కూడా. ఒకవేళ మీకు అర్థం కానట్టయితే కింద కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా మళ్ళీ క్లారిటీగా వీడియో అయితే చేసి పెడతా, సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంది అదంతా కూడా ఫస్ట్ నుంచి వీడియో అయితే తీసి పెడతా. చూడండి మొత్తం కూడా అట్లా కుట్టేసుకున్నా కదా. కుట్టేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ చూపిస్తా చూడండి ఎంత బాగా వచ్చినాయో, షార్ప్గా వచ్చినాయి చూడండి. ఇది ఇంకా బాగా వచ్చిందనమాట. అట్లా చూసుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్స్ కూడా ఎక్కువ విరిగే చాయిస్ అయితే ఉంటుంది. చూసిరా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.